కుసుమహార. ఇప్పుడు నా 16వ టాపిక్లో దృఢభక్తి గురించి చర్చ. దృఢనిశ్చయ లక్షణములు. దృఢనిశ్చయము కలుగు వరకు అనన్యభక్తి చేయవలెను, లేనిచో పతనము కలగవచ్చును అని గీతా సూత్రంలో చెప్పిన తరువాత నిశ్చయం దృఢమైందా లేదా ఎట్లు తెలుసుకోవాలని ప్రశ్న ఉదయించును. అందుకు దృఢనిశ్చయమునకు ఉండవలసిన లక్షణాలు చెప్తూ ఉన్నాడు. దాంట్లో మొదటి పాయింట్ ఏమిటంటే, ఎవరైతే అన్విరుచుడైన అంటే నిర్వచించడానికి వీలైన పరమాత్మ గురించి చెప్పి మౌనం వహిస్తాడు, ఆ మౌన భాషయే ఉత్తమం, సరి అనేది అంటున్నాడు. ఎవరైతే తమకు తోచిన అభిప్రాయం చెప్తారో వారికి అతనిని గురించిన ఏమీ తెలియదనే చెప్పుకోవాలి. అందుకు నన్ను ప్రేమ సత్యలో ఒక అద్భుతమైన టాపిక్ మనస్సు బాగా తొలిచిందండి. అది మీ ముందుంచుతున్నాను. ఇక్కడ ఏంటంటే మౌనమే శ్రేష్టము అంటున్నాడు. ఇక్కడ మౌనం అంటే ఏమిటి? మనోమౌనము అంటే లోన నిశ్శబ్దం బ్రహ్మ ఉచ్యతే అంటున్నాడు. అంటే ఊరికనే మాట్లాడకుండా ఉండటం మౌనం కాదు, లోన ఆలోచనలు కూడా ఉడిగిపోవాలి. జాగ్రత్తగా ఉండండి. ఆధ్యాత్మిక కృషిలో సాధకునికి సంభాషణను అదుపులో ఉంచుకోవడం అంటే మితభాషణం చాలా సహాయకారిగా ఉంటుంది. వదరబోతుతనం అంటే అమితంగా మాట్లాడటం మనస్సును కలవరపరచడమే కాక మనశ్శాంతికి కూడా భంగకరమే అవుతుంది. సో ప్రధాన సుగుణాలలో మౌనం అనేది ఒకటిగా శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. ఈ విషయంలో ఒక చక్కని ఆంగ్ల సామెత ఉంది. భాష వెండి అయితే మౌనం సువర్ణం అంటాడు. సో స్పీచ్ ఈజ్ సిల్వర్, గోల్డ్ ఈజ్ సైలెంట్ అంటాడు. అట్లాగే పరమహంస దేవ అంటే శ్రీ రామకృష్ణ పరమహంస కూడా ఇలాంటి విషయాన్ని తన బోధనలు వ్యక్తం చేశారు. ప్రజలకు బోధించడానికి మాటలు సంభాషణ చాలా అవసరమే. అయినా పరమ పవిత్రమైన గురువు స్థానానికి ప్రతి ఒక్కరు అర్హులు కారు. తాను జయించకుండా ఇతరులను విజయులుగా ప్రయత్నించడం కూడా వృధా ప్రయాసే. తాను విముక్తుడు కాకుండా ఇతరులను విముక్తులు చేయకపోవడం కూడా నిష్ప్రయోజనమే కాకుండా హాస్యాస్పదం కూడా అంటున్నారు. ముందుగా తాను ఆత్మజ్ఞానాన్ని పొందకుండా ఇతరుల మనస్సులోని అంధకారాన్ని తొలగించుకోమని ఉపన్యాసం ఇవ్వటం కూడా దానివల్ల ఏ సత్ఫలితం రాదు. అందువల్ల ఇది కేవలం ఒక గుడ్డివాడు మరొక గుడ్డివానికి త్రోవ చూపే ప్రయత్నం వంటిదే. దీంట్లో ముఖ్యంగా ఏమిటంటే, ఒకసారి ఏకనాథ్ దగ్గరికి ఒక ఆమె చిన్న కుర్రని తీసుకొచ్చిందట. అయ్యా, వీడికి బెల్లం తినే అలవాటు ఉంది, మానిపించమని. సరే ఆయన అన్నాడు, 2 రోజుల తర్వాత తీసుకురామ్మా అన్నాడు. సరే ఏకనాథ్ గారు కూడా ఏం చేశారంటే, ఆయనకి బెల్లం తినే అలవాటు ఉంది, అందువల్ల 2 రోజులు కఠినంగా మానుకున్నాడు. అప్పుడు ఆ పిల్లవాడిని తీసుకొస్తే పిల్లవాడితో ఒక్కటే మాట్లాడు, నువ్వు బెల్లం తినడం మానే అన్నాడు. అంతే, మానేశాడు. దాని అర్థం ఏమిటి? నువ్వు ఎప్పుడైతే ఆ సాధన చేస్తావో నీలో ఒక అలౌకికమైన శక్తి వస్తుందన్నమాట. అది అందుకే తాను ముక్తుడు కాకుండా ఇతరులు ముక్తులు చేయలేడు అనడంలో ఉద్దేశం అదే. మరి ప్రస్తుతం రాజకీయ ఉపన్యాసాలు సద్దుమణిగిన మాట యథార్థమే, కానీ దేశంలో ఇది ప్రస్తుతం సమయం ఆధ్యాత్మిక మత సంబంధమైన ఉపన్యాసాలకు వదరబోతనానికి కాలమైపోయింది. మతము అంటే ధర్మం అనేది కేవలం ఉపన్యాసాలతో సాధించేది కాదని, అది ఆధ్యాత్మిక సాధన వలన లభించే సంపద అని చాలామంది గుర్తించడం లేదు. అది హృదయానికి సంబంధించినది. ప్రతి ఒక్కరూ ప్రబోధాలను ఇచ్చేవారే, సూక్తులను వల్లించేవారే. అయితే వాటిని తమ హృదయాలు అంగీకరించి పాటించే వారు బహుకొద్ది మంది మాత్రమే. పవిత్రమైన గురుస్థానం ఎక్కడానికి ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. దీని అంతటినీ చూస్తుంటే ఇదేదో దుశ్శకునంలా అనిపిస్తూ ఉంది. తాను స్వయంగా దేనినైతే ఆచరించడో ఆ విషయాన్ని ఇతరులకు బోధించడానికి శాస్త్రాలు అంగీకరించవు. కాబట్టి సత్వగుణ ప్రధానుడైన సాధుజనుని హృదయం నుండి నేను చేస్తున్నట్లు చేయకు, నేను చెప్తున్నట్లుగా చేయి అనే మాట ఎన్నటికీ రాదు. అలా చెప్పటం కేవలం ఒక ఎత్తుగడ, ఒక తంత్రం లాంటిదే. ఇలాంటి విషయాన్ని ప్రచారం చేయడానికి మోస్తాన్ని ప్రోత్సహిస్తుంది తప్ప మరేమీ కాదు. మనస
వాచ కర్మణ ఏకం కావటమే అభిలషణీయమైన విషయం. ప్రస్తుతం దేశ పరిస్థితి చూస్తుంటే ప్రవచనం చేయకుండా మౌనంగా ఉండడమే యుక్తమని అనిపిస్తున్నది. మౌనంగా ఆధ్యాత్మిక సాధన చేసుకుంటూ పోవడమే మేలు. హృదయ పెన్నిధిని బయటకు ఈడ్చుకొని వస్తే అన్ని విధాల అనర్థమే జరుగుతుంది. భక్తమాల అనే పవిత్ర గ్రంథంలో ఈ సంభాషణ, నియంత్రణ, మౌనమే సర్వోత్తమం అనే దాని గురించి ఒక కథ ఉన్నది. ఆ కథ ప్రస్తుత చర్చకు బలాన్ని ఇవ్వడమే కాకుండా చక్కని ప్రబోధాన్నిస్తుంది. ఆ గాథల ముఖ్యాంశం ఏమిటాయంటే జాగ్రత్తగా వినాలండి. పూర్వకాలంలో మన దేశంలో ధర్మబద్ధమైన ఒక రాజు ఉండేవాడట. ఆయనకు ఒకే ఒక కుమారుడు, సర్వ సద్గుణ సంపన్నుడు. కానీ ఆ బాలుడు చిన్న వయస్సులోనే మాట్లాడటం మానేశాడు, మౌనంగా ఉండడం ప్రారంభించాడు. ఎవరైనా అడిగితే సమాధానంగా ఏదో ఒక అస్పష్టంగా సంజ్ఞలు చేస్తూ ఉంటాడంతే. తన కుమారునికి ఏదో వ్యాధి సంక్రమించిందని రాజుగారు భావించారు. ఎన్ని వైద్యాలు చేయించినా ప్రయోజనం లేకపోయింది. దానితో అతనికి తిరిగి నోటి వెంట మాటను తెప్పించగలిగిన వారికి ఉచితమైన బహుమతి ఇస్తానని ప్రకటించాడు. సరే, రాజగృహంలో ఉన్న ఒక వేటగాడు ఆ బహుమతికి ఆశపడి ప్రలోభపడి రాజకుమారుని వెంట పెట్టుకొని అడవిలోనికి వేట కోసం తీసుకెళ్తాడు. అయితే రాజుగారి కుమారుని దయా స్వభావం ఎలాంటిదో ఆ వేటగానికి బాగా తెలుసు. అందుకని ఆ వేటగాడు రాజకుమారుని కనుల ఎదురుగాని పూర్ణ గర్భవతిగానున్న ఒక్క లేడీని పట్టను చీల్చి దాని నుండి లేడీ పిల్లని బయటికి తీస్తాడు. దానిని బయటికి ఇచ్చాడు. దుర్భరమైన ఆ దృశ్యాన్ని రాకుమారుడు చూడలేకపోయాడు, తట్టుకోలేకపోయాడు. అయ్యో అయ్యో అని అరిచాడు. తన కార్యం నెరవేరిందని అనుకున్నాడు. ఆ వేటగాడు వెంటనే అంతఃపురానికి వచ్చి రాకుమారునికి మాట్లాడే శక్తి వచ్చిందని రాజుగారికి విన్నవించాడు. అంతే, రాజుగారి సమక్షంలో రాకుమారుడు పెదవి ఒక్క మాటను కూడా మాట్లాడలేదు. వేటగాడు అబద్ధం చెప్తున్నాడని రాజు భావించాడు. అబద్ధం చెప్పినందుకు ఆ వేటగానికి మరణశిక్ష విధించారు. దాంతో భయపడిన ఆ వేటగాడు ఆ రాకుమారు శరణగోరి మౌనం వీడండి, లేకుంటే రాజ్యాజ్యం మూలంగా నేను ప్రాణాన్ని కోల్పోతానని వేటగాడు చాలా ప్రాధేయపడ్డాడు. అలా అతను ప్రాధేయపడిన తరువాత రాజకుమారుడు నేను ఇదివరకే చెప్పాను అని అంటూ మరల మౌనం వహించాడు. ఇంకా రాజుగారికి తాను లేకపోతే తన తర్వాత ఈ రాజ్యపాలన ఎలా జరుగుతుందా అనే ఆలోచన బాగా పీడిస్తుంది. ఆ విషయాన్ని తన కుమారుని ప్రశ్నించాడు. అయినా బాలుడు మౌనంగా ఉండిపోయాడు. చివరిసారిగా రాజుగారు అడగక, చూడండి జాగ్రత్తగా గమనించండి, ఆ బాలుడు మాట్లాడుతున్నాడు. మిగిలిన విషయాల్లో మౌనం అవలంబించాలి, కానీ ఒక్క కృష్ణుని విషయంలో మాత్రం సర్వత్రా మాట్లాడుతూనే ఉండాల్సిందే. అంటే చూడండి, ఎగ్జాంపుల్ అద్భుతం. శ్రీశుకుడు మొదలైన ఋషులను చూడండి, వారు సదా మౌనంగానే ఉంటారు. కానీ కృష్ణ ప్రసంగం వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ఉన్మత్తులు అవుతారు అన్నాడు. అంతే, మరలా మౌనం. ఆ తర్వాత బాలుడు ఎవరైనా సత్యమైన విషయాన్నే చెప్పినా ఆ వాక్కు సత్యమైన ఆ విషయానికి అలాగే అంటిపెట్టుకుని ఉండడు అని వ్రాసి చూపించాడు. అది అవసరమైతేనే మాట్లాడతాడు అని అర్థం. మరి కొంతసేపటికి మనసులో జపం సాగుతూనే ఉంటుంది. అవసరం ఏర్పడినప్పుడు రాజకార్యాలను రాతమూలకంగాను అతి కొద్ది నోటి మాటలతో నిర్వహిస్తాను. మాట్లాడటం మొదలు పెడితే అసత్యాలు మాట్లాడే అవకాశం ఏర్పడుతుంది అంటున్నాడు. ఒకవేళ ఎవరైనా సత్యమైన విషయం గురించి చెప్పినా అలా మాట్లాడినంత సత్యంగానే యథాతథంగా నిలిచిపోదు అని వ్రాసి చూపించాడు. ఎలాంటి భావన చూడండి, ఎంతటి దృఢమైన దీక్ష చూడండి. ఇది దృఢభక్తి అంటే. సత్యమునకు అపచారం జరగకుండా, సత్యాన్ని అధిగమించకుండా, భక్తిరత్నం చేజారిపోకుండా మౌన దీక్షను అతడు అంత దృఢంగా స్వీకరించాడు. అతని దృఢ దీక్ష అద్భుతం. ఈ ఆంతరంగిక వైరాగ్యం పరమాద్భుతం. ఓహో, ఇలాంటి సంకల్పంతో ఏకాగ్ర చిత్తంతో మౌన దీక్షను పాటించే పరమభక్తుని వంటి పవిత్రాత్మను ఒక్కసారి దర్శించగలిగితే నా ఆకాంక్ష నెరవేరుతుంది. ఓహో, ఈ అభాగ్య అనాథ జీవికి అంతటి మహద్భాగ్యం అబ్బుతుందా? ఆ సందర్శన దాహం తీరే అదృష్టం లభిస్తుందా? వృధా అసహ్యేనేమో. చూడండి, పరమాద్భుతమైనటువంటి గాథలు వింటుంటే మనసు పులకరించిందనుకోండి, పులకాంకిత శరీరం, అది భక్తికి ఒక అంగము అంటాడు నారదుడు. చూడండి, ఇక్కడ మరలా మనం ఈ నారద భక్తి దర్శనానికి వచ్చినట్లయితే వాళ్ళు ఏమంటారంటే, ప్రతి వ్యక్తిలో అనురాగం ఉన్నట్లే అందరిలోనూ భక్తి కలుగుతుంది. అది భావప్రధానంగా ఉంటుంది. భక్తిలో విషయం భగవానుడే.
జ్ఞానానికి మూలం ఏమిటి? ప్రమాణం కావాలి. భక్తికి మూలం భావమే, అంతే. అందువల్ల వారి వారి భావన అనుసరించి భక్తి మారుతూ ఉంటుంది. అందువల్ల భక్తి లక్షణాలు కూడా అనేకంగా ఉన్నాయి. అయితే మహాత్ముల యొక్క భక్తి పట్ల అభిప్రాయ భేదాలు కూడా చెప్పబడుతున్నాయి. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే పూజ మొదలగు వానిలో అనురక్తి కలుగుటయే దృఢ నిశ్చయిత యొక్క అని పరాశరపుత్రుడైన వ్యాసుని అభిప్రాయం. అంటే ఏంటి? పూజ అంటే ఏమిటి? అలాగే కథ శ్రవణ ఆదులతో అనురక్తి దృఢ నిశ్చయిత లక్షణం ఉంటాయి. కొంతమంది కథాశ్రవణం, అది గర్గాచార్యుడు చెప్తాడు. కాబట్టి ఇక్కడ ఏమిటంటే క్రియాయోగం ముందు అంటే పూజ అది రాగాల్లో ప్రీతిగా మూర్తిని పెడతారు, ప్రాణప్రతిష్ఠ చేస్తారు. యజ్ఞకొండంలో జలములు చిత్రములలో పరమేశ్వరుని యథావిధంగా పూజలు చేస్తారు. ప్రతిష్ఠిత మూర్తి ఎడల ఆవాహన ఆసన ఆర్ఘ్యపాద్య ఆచమ్యాది షోడశోపచారములు చేసి భగవాన్ స్తుతించాలి. అంటే ఏంటి? ప్రేమగా పిలవాలి. ఆవాహనం, ఆర్ఘ్యపాద్యాది ప్రేమతో కాళ్ళు కడగాలి, చక్కగా ఉద్వాసం చెప్పాలి. ఉన్నాడనే భావం, ఆయన ఉన్నాడనే ఎదురుగా. అట్లాంటి పూజ చేయుట అనురక్తి కలిగితే అది దృఢమైన భక్తి అనుకోవాలి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఏదో ఊరికనే ఓ ఒత్తి వెలిగించేసి 2 కర్పూర బిళ్ళలను పెట్టి ఒక పట్టిక పళ్ళ మొక్క పెట్టి అది పూజ అంటే అలాగండి. కాబట్టి అది ఒక ఆలోచనగా ఉంది. బిడ్డ ఒక ఆలోచన, నీ యొక్క భర్త ఒక ఆలోచన, ధనం ఒక ఆలోచన, ఈయన ఒక ఆలోచన. ఆలోచనకు ఉంటే ఎలాగండి? అయ్యయ్యో, అది కాదు. కాబట్టి అష్టపుష్పాలు అంటాడు. అహింసా ప్రథమ పుష్పం, సత్యం, శౌచం, నియమం, సత్యం, ఈ పుష్పాలతో అంటే ఇవన్నీ కూడా మానసిక పుష్పాలని అర్థం. కాబట్టి భక్తి కూడా దృఢమైతే, నీకు భావం కలిగితే చాలు. ఏదో విధంగా దృఢమైన అనురాగము నీ యొక్క మూర్తి యందు ఉండి తీరాలి అంటున్నాడు. మరి నానచంద్రకోశ్ చూడండి ఎంత అద్భుతంగా ఆ కృష్ణ విగ్రహం లీలలు చేసింది. కాబట్టి భక్తి భావము నీకు ఒక చైతన్య శక్తిని ఆ యొక్క విగ్రహంలో చేరి ఆయన ఆడిస్తాడు. కాబట్టి రాగం అనుసరించేది అనురాగం. స్మరణ మాత్రం చేతనే సంతృప్తి కలిగేది రాగం. నిజమైన రాగి పరమేశ్వరుడే. జీవుడు అతన్ని ప్రేమిస్తాడు. జీవుడు పరమాత్మని మర్చిపోయాడు. పరమేశ్వరుడే జీవుడికి సత్తాన్ని, ప్రకాశాన్ని ఇస్తున్నాడు. మరి రక్షించేవాడు, పాలించేవాడు, పోషించేవాడు అతనే కదా. జీవుడు ఎప్పుడు పసివాని వలె భగవంతుని ఒడిలో ఉంటాడు. అందువల్ల నిజంగా భగవంతుడే జీవుణ్ణి ప్రేమించేవాడు అంటున్నాడు. పూజాది కర్మకాండాలలో అనురాగం కలిగింది. సరే, అనురాగం వల్ల శ్రద్ధ కలిగింది, బాగానే ఉంది. అనుక్షణం దానిలో నవనీతము గోచరించి రసోత్పత్తి జరిగింది. అంటే ప్రేమలో లగ్నమైన మనస్సు వెనక్కి తిరగదు. హృదయంలో ఆర్ద్రత వస్తుంది. ఆర్ద్రత అంటే చెప్పాం, తడిసిన మనస్సు అంటున్నాం. ప్రేమ అభివృద్ధి పెంచిన కొలది నిర్భయత వస్తుంది. అలాగే మరి పూజలో అనురాగం తప్పక ఉండి తీరాలి. లేకపోతే అది యాంత్రిక పూజ అవుతుంది. ఇందాక చెప్పుకున్నాం. పూజలు నిత్యనూతన ఉత్సాహం, రసం ఉద్భవించాలి. మరి ఒకళ్ళు చూడండి, ఒకవైపు పూజ చేస్తుంటారు, ఒకవైపు మాట్లాడుతుంటారు. ఆ పాలు వచ్చిన పెంచుకో, ఆ అమ్మాయి వచ్చిన తలుపుది. ఇదేం పూజ అండి? ఇది పూజ కాదు. కాబట్టి ప్రభువుకు ఆకలి తప్పులు కూడా ఉన్నాయని మనం భావిస్తాం. ఈ విధమైన అనుభవం కలిగినప్పుడు పూజలు భగవత్ సేవలో రసానుభూతి కలుగుతుంది. రసానుభూతి లేని పని యాంత్రికమవుతుంది అంటున్నాడు. కాబట్టి చూడండి, చిన్నపిల్లలు దేవుడికి నైవేద్యం పెడితే తిన్నాడు దేవుడు అనేటువంటి గాథలు ఎన్నో చూస్తున్నాం. అది ప్రేమతో పెడతారు, వాళ్ళు తినమని గోల చేస్తారు. కాబట్టి ఆ ప్రేమ అనుభూతి కావాలి, భగవంతుడికి అది కావాలి. అది కాబట్టి నీవు ఏది ఆయనకి పెట్టిన ప్రేమ ప్రేమ ప్రేమ. పత్రం ఫలం పుష్పంతో నీళ్ళేని సరే ప్రేమగా అన్నాడు. ప్రేమ కావాలి, వస్తువు ఏదని కాదు. కుసుమహర కుసుమహర కుసుమ.